ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. ఉదయకాల సమయంలో మా అందరినీ దర్శించండి దేవా. మా హృదయాంతరంగములు ఎరిగిన దేవుడుగా అయా, నీ మాటలు రెండంచెల గల ఖడ్గం కనుక మేము ఎక్కడ మా జీవితాల్లో సరి చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయో, మార్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయో మాతో మాట్లాడండి. మీ చిత్తాన్ని మా జీవితాల్లో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. 1 Kings chapter 5 verse 4. Lord my God hath given me rest on every side. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. ఎంత అద్భుతమైన వాగ్దానం కదండి. దేవుడే మనకి నలుదిశలకు కూడా నెమ్మది దయచేసేవాడుగా ఉన్నాడు. ఈరోజు మరి మీ జీవితంలో నెమ్మది ఉందా? మీ జీవితంలో ఆనందంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? మరి నెమ్మది లేనటువంటి స్థితిలో ఈరోజు మీరు వెళ్తున్నట్లయితే దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నెమ్మది, శాంతి, సమాధానము, ఆనందము, ఐశ్వర్యము, ఆశీర్వాదం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? దేవుడి దగ్గర నుంచి మాత్రమే వస్తాయి. కానీ చాలామందికి సత్యం తెలియక నెమ్మది కోసం చాలా చోట్ల వెతుకుతున్నారండి. సమాధాన స్థితి కోసం చాలామంది ప్రయాసపడుతున్నారు. మరి చాలామంది బ్రాందీ షాపులలోనో, లేకపోతే మరి డ్రగ్స్లోనో, లేకపోతే వ్యసనాలలోనో, మరి ఏ పరిస్థితులు బట్టి సినిమా హాళ్ళలోనో వెతుక్కుంటున్నారు వీటన్నిటిని. కానీ నిజానికి అక్కడ ఎక్కడ కూడా దొరకదండి. మీకు నెమ్మది కావాలి అంటే దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఈరోజు చాలామంది ధనవంతులు ఉన్నారు, చాలామందికి ఆస్తిపాస్తులు ఉన్నాయి, చాలామందికి ఎంత కావాలో అంత తినడానికి ఆహారం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళ జీవితాల్లో నెమ్మది లేదండి. ఒక వ్యక్తి జీవితంలో నెమ్మది ఉండకపోవడానికి కారణం ఏంటి తెలుసా? వాళ్ళ హృదయంలో దేవుడు లేకపోవడం. ఈరోజు దేవుడు కానీ నీ హృదయంలో ఉంటే నీ జీవితంలో నెమ్మది ఉంటుంది. దేవుడు కానీ నీ జీవితంలో ఉంటే నీకు అన్నీ కూడా ప్రశాంతంగా అనిపిస్తాయి. ఇంకొకటి చెప్పాలండి, ఇక్కడ మరి దేవుడు ఉంటే మాకు శ్రమలు రావు, కష్టాలు రావు అన్న మాట కాదు నేను చెప్తుంది. దేవుడు ఉంటే కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా కూడా మీకు నెమ్మది ఉంటుంది. యేసు ప్రభు మరి శిష్యులతో పాటి మరి యొక్క పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు గొప్ప తుఫాన్ రేగింది. మరి ఎంతో అలజడి వచ్చింది. ఆ యొక్క సముద్రంలో గాలులు ఎంతో మళ్ళీ అలజడులు చూస్తూ ఉన్నారు, భయపడిపోతున్నారు, ఇంక మునిగిపోయి చచ్చిపోతామేమో. ఇంకా దేవుడు ఏం చేశాడంటే నిద్రపోతున్నాడు, తలగడ పెట్టుకొని ఆ యొక్క పడవలో నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులకి ఏం అర్థం అవ్వట్లేదు. ఇంకా దేవుణ్ణి లేపేస్తున్నారు. అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని చెప్పినప్పుడు దేవుడు లేచి గద్దిస్తాడు. ఆ మాట బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది. ఆయన గాలిని సముద్రమును గద్దించగా మిక్కిలి నిమ్మలమాయెను అని చూస్తామన్నమాట. మరి యేసుప్రభు ఉన్నాడు కదా, మరి ఎందుకు కష్టాలు, ఎందుకు బాధలు అంటే వస్తాయండి సహజంగా. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన కూడా శరీరధారిగా ఉన్నప్పుడు మనలాంటి ఎన్నో పరిస్థితులు, ఎన్నో రెట్లు ఎక్కువే వెళ్ళాడు దేవుడు. అయినప్పటికీ కూడా వాటన్నిటిలో పరిశుద్ధంగా ఎలా ఉండాలో జీవించి చూపించాడు, మాదిరిగా ఉన్నాడు మనకి. అంతేకాకుండా ఆ పరిస్థితులను ఏ విధంగా జయించాలి అనేది కూడా మనకి దేవుడు నేర్పించాడు. యేసు ప్రభుగానే ఆ యొక్క పడవలో లేకపోతే ఆ రోజు ఆ పడవ పరిస్థితి ఏ విధంగా ఉండదో మనకు తెలియదు. కానీ యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి అంత అలజడి వచ్చినా, మరి అంత భయంకరమైన తుఫాను, అలాగే ఆ యొక్క వేవ్స్ అలలు కొడుతూ ఉంటే కూడా అది మునిగిపోలేదు. కారణం ఏంటంటే దేవుడు అక్కడ ఉన్నాడు. అలాగే ఈ రోజు నీ చుట్టూ ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, దేవుడిని కన్ను కలిగి ఉంటే ఆయన ఒక్కసారి గద్దిస్తే చాలు, మిక్కిలి నిమ్మలమాయను. నిమ్మలం కూడా కాదు, మిక్కిలి నిమ్మలమైన. ఎంత హోరో, ఎంత సౌండ్లు వచ్చాయో, ఆ గాలి, ఆ యొక్క అలలు, వీటన్నిటి యొక్క హోరు ఎంత గంభీరంగా ఉన్నిందో. అయితే ఒక్క మాటతో శాంతించాయి అన్నీ కూడా. అలాగే యేసు ప్రభు నీ జీవితంలో ఉంటే ఆయన ఒక్క మాట చెప్తాడు, ఆగిపో అంటే అన్నీ ఆగిపోతాయండి. నిన్ను బాధించే ప్రతి పరిస్థితి కావచ్చు, నిన్ను నెమ్మది లేకుండా చేసే ఏ పరిస్థితులైనా. కానీ యేసు ప్రభు నీలో ఉన్నాడా? ఈరోజు యేసయ్యకు నీ హృదయంలో స్థానం ఇచ్చావా? యేసయ్యకు నీ మనసులో మరి ప్లేస్ ఉందా? యేసయ్య కానీ మన మనసులో లేడంటే అండి, దురాత్మ ఏలుబడి చేస్తుంది మనని. సాతాను వచ్చి మన హృదయాల్లో ఉండి నడిపిస్తూ అంటాడు. ఏ హృదయంలో సాతాను ఉంటుందో ఆ హృదయంలో నెమ్మది ఉండదు. ఎందుకంటే సాతాను భయంకరమైనటువంటి అబద్ధికుడు, అలాగే నాశనకర్త, అలాగే ఎప్పుడు మన చెడు కోరుకునేవాడు. అలాంటి వాడిని తీసుకొచ్చి మన మనసులో పెట్టుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి?
సహజంగా ఆలోచిద్దామండి. ఎవరైనా మనతో మంచిగా మాట్లాడితే వాళ్ళతో మనం మాట్లాడతాము. అలాగే ఎవరైనా మనకి హాని చేస్తారు, లేకపోతే మనల్ని చంపేస్తారనో, లేకపోతే వాళ్ళకి మనం సరిపోమని తెలిసినప్పుడు అలాంటి వ్యక్తులు తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటామా అండి? పోనీ పాముని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటామా? పెట్టుకోము. ఎందుకంటే ఏదో ఒకరోజు పాము కాటేస్తది కాబట్టి. అలాగే శత్రువు ఏదో ఒకరోజు మనకి హాని చేస్తాడు. మరి దేవుడు ఇంతగా చెప్తున్నాడు కదా! మరి దుష్టుడైనటువంటి సాతాను మీ శత్రువు అని చెప్తుంటే మనం ఎందుకండి హృదయంలోకి ఆహ్వానించుకొని పెట్టుకుంటున్నాము? తప్పు ఎవరిది? చాలాసార్లు దేవుడు నాకు సహాయం చేయలేదు, దేవుడు నాకు నెమ్మది ఇవ్వలేదు, ఎప్పుడు చూసినా నాకు మనశ్శాంతి లేదని మనం అంటున్నాం. కానీ నీ హృదయంలో ఎవరికి స్థానం ఇచ్చావు? సాతానికేమో హృదయంలో స్థానం ఇచ్చి మాటలు మాత్రం దేవుని మాట్లాడేస్తూ ఉంటాం. కాబట్టి పరీక్షించుకుందాం ఈరోజు. యేసయ్య మన హృదయంలో ఉంటే నెమ్మది కలిగి ఉంటాం. ఎందుకంటే దేవుడు నలుదిశల నెమ్మది కలిగజేసేవాడు మనకి. ఆ రోజు సొలొమోను రాజు యొక్క దినాలలో మరి నలుదిశల నెమ్మది ఉందండి. ఎక్కడ కూడా యుద్ధాలు లేవు. ఎంత ప్రశాంతంగా ఉంది అంటే కారణం ఏంటి తెలుసా? మరి దేవుడే ఇచ్చాడు సొలొమోను రాజుకు అంతటి నెమ్మది. తన తండ్రి అయినటువంటి దావీదు దినాల్లో ఎప్పుడు చూసినా యుద్ధాలే, ఎప్పుడు చూసినా పోరాటాలే. అందుకనే దావీదు దేవుడికి మందిరాన్ని కట్టిస్తానన్నా, వద్దయ్యా నువ్వు చాలా రక్తం ఒలికించావు, నీ కుమారుడు నాకు మందిరం కడతాడని చెప్పాడు. అలాగే ఎంత గొప్పగా దేవుని యొక్క మందిరాన్ని నిర్మించాడు సొలొమోను రాజు. ఎంతో ఆశీర్వదించాడండి దేవుడు. సొలొమోను రాజుని నీకేం కావాలో కోరుకో అంటే, నా జ్ఞానము తెలివిని ప్రభువా నీ ప్రజల్ని పరిపాలించడానికంటే వాటితో పాటు నీకు సమస్తం ఇస్తానని చెప్పి ఇచ్చాడండి ఆ రోజు. సొలొమోను రాజు యొక్క దినాలలో అసలు వెండి ఎన్నికకు రాలేదంట. అంటే అంత బంగారు చలామణి ఏంటంటే ఎంతగా దేశాన్ని దేవుడు ఆశీర్వదించాడు చూడండి. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆ వ్యక్తి ఎన్నటికెన్నటికి కూడా ఆశీర్వదించబడిన వ్యక్తిగానే ఉంటాడండి. ఏ వ్యక్తి తన జీవితంలో దేవుడికి స్థానం ఇస్తాడో మొదటి స్థానం అండి. స్థానం అంటే ఏదో ఎక్కడో లాస్ట్గా దేవుడికి ఇచ్చేది. అన్ని పనులు చేసేసి ప్రార్థన చేయడం కాదండి. ప్రార్థనతోనే మన పనులు ప్రారంభించాలి. దేవుని మాటతోనే మనం ఏ పని చేసినా అది ఆరంభమవ్వాలి. అలా దేవుడికి మన జీవితంలో ఇంపార్టెన్స్ ఇస్తూ నడుచుకుంటే తప్ప మన జీవితాలు బాగుపడవు. చాలాసార్లు మనం దేవుని వెనక పెట్టేసేసి మన ప్రయత్నాలు చేస్తుంటాం. దాని ద్వారా ఎన్నో విఫలాలు మనం చూస్తుంటాం. 0 తర్వాత ఎన్ని 1s పెట్టినా కూడా ఆ యొక్క 1కి వాల్యూ ఎప్పుడూ ఉండదు. అదే 1 తర్వాత నువ్వు ఎన్ని 0s పెట్టుకుంటే దానికి అంత విలువ ఉంటుంది. అలాగే దేవుని నీ జీవితంలో ముందు పెట్టి తర్వాత నీ ప్రయత్నాలు పెడితే నీకు విలువ ఉంటుంది, దాంట్లో ఆశీర్వాదం ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో నెమ్మది లేకపోవడానికి కారణం దేవుడికి నువ్వు విలువ ఇవ్వటం లేదేమో, దేవుడికి మొదటి స్థానం ఇవ్వట్లేదేమో. ఎక్కడ ఏ పరిస్థితుల్లో నువ్వు తప్పిపోతున్నావో ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు దేవుడు మనందరికీ కూడా నలుదిశల నుంచి, ఒక్కచోటే కాదు, చాలామందికి ఇంట్లో ప్రాబ్లమ్సే, ఆఫీస్లో ప్రాబ్లమ్సే, బయటికి వెళ్తే ప్రాబ్లమ్స్, మనుషులతో మాట్లాడితే ప్రాబ్లమ్స్, బంధువులతో ప్రాబ్లమ్స్. ఏమంటారు, నా నోరు తెరిస్తే చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి అని చెప్తుంటారు కొంతమంది. అలాగా చాలామంది జీవితాలు ఉంటున్నాయండి ఈరోజు. మరి అలా ఉండకూడదు. మన జీవితం మనం నోరు తెరిస్తే ప్రతి చోట ఆశీర్వాదం, మనం నోరు తెరిస్తే నెమ్మది ఉండాలి అంటే దేవుని మన జీవితంలో కలిగి ఉండాలి. ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితి నీకు నెమ్మది లేకుండా చేస్తుందో, ఏ ఆలోచన నెమ్మది లేకుండా చేస్తుందో, ఏ ప్రయత్నం నెమ్మది లేకుండా చేస్తుందో, అలాగే ఏ యొక్క పనిలో నీకు నెమ్మది లేకుండా అయిపోతుందో, ఏ పరిస్థితుల్లో నెమ్మది లేకుండా ఉన్నావో ఆ పరిస్థితులు దేవుడికి అప్పగించు. తప్పకుండా ఆ పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు కంట్రోల్లోకి తీసుకొని ఒక్క పరిస్థితి కాదు ప్రతి పరిస్థితిలో నీకు నెమ్మది ఇచ్చి అని ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా యేసయ్యకి మొదటి స్థానం ఇవ్వడం మనం నేర్చుకోవాలండి. మన జీవితంలో యేసయ్యకి మొదటి స్థానం ఇస్తే మన జీవితంలో ఎన్ని విఫలాలు ఉన్నా అవన్నిటికీ కూడా దేవుడు వాల్యూ యాడ్ చేస్తాడు. మరి దేవుడిని మొదటిగా పెట్టి 1గా పెట్టుకొని మనం ఎన్ని 0s అయినా పర్లేదండి, దానికి వాల్యూవే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా దేవుడు మనం వాల్యూ యాడెడ్గా ఉండాలని, మనం బహు ఆశీర్వాదకరంగా మార్చబడాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పగించుకుంటావా యేసయ్యకి? నీ హృదయంలో స్థానం ఇస్తావా? యేసయ్యకి మొదటి స్థానం ఇచ్చినట్లయితే నీవే చూస్తావు నీ జీవితంలో ఎంత గొప్ప చేంజ్ అనేది వస్తుందో. ఇన్ని రోజులు దేవుడికి కాకుండా వేటికి నీ జీవితంలో మొదటి స్థానం ఇచ్చి నెమ్మదిని కోల్పోయావో, ఈరోజు వాటన్నిటిని పక్కన పెట్టేసి దేవుడికి మొదటి స్థానం ఇచ్చి పోగొట్టుకున్న నెమ్మది, ఆనందం తిరిగి సంపాదించుకోవాలంటే యేసయ్యకి మొదటి స్థానం ఇవ్వు. నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకో. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చు తండ్రి. నెమ్మదిని కలిగి మా జీవితాల్లో మొదటి స్థానం మీకు ఇచ్చి తద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుని నామానికి మహిమకరంగా జీవించే కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.